కొసరాజు గారంటే జానపద గీత రచనలో సిద్ధహస్తులని మనందరికీ తెలుసు. కానీ ఆయనకి మట్టి వాసనతో పాటు మనసు వాసన కూడా తెలుసు. మనసులు పడే వేదన తెలుసు. ఆ వేదనని ప్రేక్షకులు కూడా అనుభవించేలాగా చేశారు లవకుశ చిత్రంలోని ఈ నేపథ్య గీతంతో. లక్ష్మణుడితో పాటు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించి కరిగించే ఘంటసాల మాస్టర్ గారి గీతంతో ఇప్పుడు మన హృదయాల్ని కదిలించడానికి కరిగించడానికి వస్తున్నారు మిత్ర గారు. ఏ మహనీయ సాత్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సూత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతి చేసిరా అట్టి తల్లి సీతా మహిళా శిరోమణిని దారుణ కానల వీధి గౌపగా నీ మది ఎట్టులపే ఎట నేర్చితివి కఠినత్వమగ్రజా అగ్రజా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కంచెయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు. రాజేది శాసనమని పల్కిన ప్రతిఘటించు వారెవరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమన బోరా. సాధులకెప్పుడు వెదలేనా తీరని దుఃఖపు కథలేనా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇనకులమున జనించిన నృపతులు ఈ దారుణము సహించెదరా. విను వీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఎండకన్ను ఎరుగని లాలికి ఎందుకో వనవాసాలు తరచి చూచిన బోధపడవులే దైవచిత్ విలాసాలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అగ్ని పరీక్షకే నిలిచిన సాధ్విని అనుమానించుట న్యాయమా. అల్పుని మాటయే జనవాక్యం మని అల్పుని
ఎవరు హించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాగసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు ఎవరు హించెదరు తల్లి ఇంతకు పూని వచ్చియుపకపోదునే వినుము తల్లి దుశ్చింతులు దైచు చేబడిన సీతను గ్రౌమర ఏలుచున్నవాడు ఎంతటి విమోహిరాముడని ఎగ్గులు వల్కినాలకించి భూకాంతుడు నిందజల్ది నిన్ను కాననలో బలదిల్చి రమ్మని నిన్ను కాననలో బలదిల్చి రమ్మని ప్రతిదినమేను తొలుదొల్త పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవనలనంది చరింతు తదీయ భాగ్యమీ గతి ఎడమాయి ఇంకెప్పుడు గాంతు భవత్పద పద్మముల్ నమస్యతములు సేతునౌమా కడసారి గ్రహ్యూపము జానకీ సతీ జానకీ సతీ ఘంటసాల మాస్టర్ గారి అద్భుతమైనటువంటి పాటని పాడడమే కాకుండా ఆణిముత్యాల లాంటి 2 పద్యాలని కూడా వినిపించారు. అరణ్యంలోని ఆ దృశ్యాన్ని మా కళ్ళ ముందు నిలిపారు. థ్యాంక్ యూ సార్. ఘంటసాల గారు గాయకుడుగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంతో సమర్థవంతుడు. ఆయన చేసిన దాదాపు 110 పిక్చర్స్లో మ్యూజిక్ డైరెక్షన్లో లౌకసిది అగ్రస్థానం. తర్వాత రహస్యం అనే చిత్రం వస్తుంది. మా దృష్టిలో లవకుశ ఆయనకి బంగారు కిరీటాన్ని తెచ్చిపెట్టింది. ఓకే సార్, ధన్యవాదాలు.